మీకు ఓ విషయం చెప్పనా? మనం రామాయణం అందరం ప్రతి ఒక్కరూ చూసే ఉంటాం. రామాయణంలో ఏం జరుగుద్ది? రావణాసురుడిపై యుద్ధం చేసి రాముడు గెలుస్తాడు. అంతేనా? అందరికి తెలిసింది ఇదే కదా. ఫ్యాక్ట్ ఏంటంటే రాముడు గొప్పవాడి. కాకపోతే విషయం ఏంటంటే రాముడి కంటే బలంలో, బలగంలో, రాజ్యంలో, ఖండబలంలో, గుండె బలంలో, ధైర్యంలో రావణాసురుడు గొప్పవాడు. కానీ రాముడు ఎందుకు గెలిచాడు, రావణాసురుడు ఎందుకు ఓడిపోయాడు? ఎవరికైనా తెలుసా? మీరు కనుక రామాయణం మొత్తం కానీ విని ఉంటే లాస్ట్లో చెప్తాడు ఎవరు? రావణాసురుడు చనిపోయే ముందు ఏమంటాడు? ఓ రామ, నీకంటే నేను అన్నిట్లో గొప్పవాడిని, అన్నిట్లో శ్రేష్ఠుడను, అయినా కూడా నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. అది ఎందుకో తెలుసా? నీకు బంధుబలగం నీ వెంట ఉంది, నీ తమ్ముడు లక్ష్మణుడు నీ వెంట ఉన్నాడు, కానీ నా తమ్ముడు నాతో లేడు, దానివల్ల నేను ఓడిపోయాను రామ అని చెప్పి కనిపిస్తాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే, నీ సర్కిల్ నీ సర్కిల్, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఎంతమందిని ఉండొచ్చు, కానీ నీ బంధం అంటూ ఒకటి ఉండొచ్చు చూసావా? అది లేకపోతే నువ్వు వేస్ట్ మామ, వేస్ట్ అంతే. నువ్వు గెలవలేవు, ఎన్నటికీ నువ్వు గెలవలేవు, నీ వెంట ఎవరు రారు.